తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ధనస్సు రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? ధనుస్సు రాశికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశి ఆదాయం 5, వ్యయము 5, రాజపూజ్యం 1, అవమానం 5. సో ఈ సంవత్సరం ఎట్లుందంటే ధనుసు రాశి వారికి బ్యాలెన్స్ గా ఉంది. ఎట్లుంది అట్లనే ఉంటుంది, పెద్దగా తేడాలు ఏమీ ఉండవు. అన్లెస్ యూ హార్డ్ వర్క్, మీరు హార్డ్గా ట్రై చేస్తే తప్ప మీకు అదృష్ట యోగాలైతే వరించవు. కానీ అదృష్ట యోగం ఉంది. ధనస్సు అంటే ఏమిటి అంటే సగము శరీరం మృగము యొక్క శరీరము, తర్వాత మనిషి శరీరము, విల్లును ధరించినటువంటిది. అంటే వీళ్ళ యొక్క విలక్షణమైన వాళ్ళు ధనుసు రాశి వాళ్ళు. వీళ్ళు ఏంటంటే తాము పూర్తిగా అనుభవపూర్వకంగా నమ్మితే తప్ప దేన్ని నమ్మరు. ఇది మంచిది, చెడుని మాత్రం టక్కని నమ్మేస్తారు. అట్టుంటుంది ధనుసు రాశి. కాబట్టి అందులోనూ మూలా నక్షత్రం, మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఈ జాతకస్తులు ఎలా ఉంటారు అంటే మూలా నక్షత్రం, ముఖ్యంగా మూలా నక్షత్రం అద్భుతమైన తెలివితేటలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం ఆ తెలివితేటల్ని అహంకారం అనే మబ్బు కమ్మేస్తుంది. మీరు అహంకారం అనే మబ్బును తీసేస్తే అద్భుతమైన జాతకం ఇది ఈ సంవత్సరం. ఎవరు? ధనుసు రాశి వాళ్ళందరికీ. మీరు అహంకారం నుంచి బయటపడండి. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటంటే ఈ ధనుసు రాశి వారికి ఉన్న ఒక చెడ్డ లక్షణం ఏమిటంటే వీరు గతంలో ఎప్పుడు జీవిస్తారు. ఏంటి? గతంలో జీవిస్తారు. వీళ్ళు 10 ఏళ్ళు అయినా సరే ఆ గతాన్ని మర్చిపోరు. దాన్ని పట్టుకొని బ్యాగ్ వేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఏంది అంటే గతం బ్యాగ్ పట్టుకొని తిరుగుతూ ఉంటావు. నువ్వు గతం బ్యాగ్ వేసుకుంటే నువ్వు భవిష్యత్తు వైపు ఎలా పరిగెడతావు? ఇప్పుడు బ్యాగును మోస్తూ పరిగెత్తేవాడు ఫాస్ట్ గా పరిగెత్తాడా? 2 చేతులు ఖాళీ చేసుకొని పరిగెత్తాడు ఫాస్ట్ గా పరిగెత్తాడా? ఖాళీగా ఉన్నాడు. కానీ నువ్వు బ్యాగులు క్యారీ చేస్తావుగా. ఎందుకోసం అంటే మెమొరీ పవర్. ధనుస్సు రాశి వారికి మెమొరీ ఎక్కువగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ అడ్వకేట్స్ కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ లో ఉండేది కానివ్వండి, చార్టర్డ్ అకౌంట్లు కానివ్వండి, వీళ్ళంతా ధనుసు రాశి వాళ్ళు ఉంటారు. మంచి వాళ్ళు. కాకపోతే వీళ్ళు గతాన్ని మర్చిపోరు. గతం మర్చిపోతేనే భవిష్యత్తు ఉంటుంది. భగవంతుడు మనకి ప్రతిరోజు నిద్రను ఎందుకు ఇచ్చాడు? రోజు రాత్రిని ఎందుకు ఇచ్చాడు అంటే రోజు సూర్యోదయం ముందురా బాబు, జీవితం ప్రతిరోజు కొత్తగా చూడాలి. ఎప్పుడు నెమరేసుకుంటూ ఎప్పుడు తిడతానే ఉంటారు. ఇప్పుడు మీకు జీవితంలో ఎవడో నష్టం చేశాడు, సరే జరిగిపోయిందిరా నష్టము, కానీ ఆయన తిడతానే ఉంటారు. ఇంకా అది కాదు, అది తీరు మార్చుకోవాలి. మార్చుకుంటే ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి 7వ గురువు వస్తున్నాడు. ఈ సంవత్సరం తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. ధనుసు రాశి వారు ఎవరైనా పెళ్లి చేసుకోలేదంటే పెళ్లి చేసుకోండి. ఇంకోటి కూడా చెప్తా, ఒకవేళ మీరు ఆల్రెడీ మీ ఆవిడని పెళ్లి చేసుకున్నారు, మీ ఆవిడ ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోండి మీ ఆవిడనే. మళ్ళీ మంచి ముహూర్తంలో తాళి కట్టండి. అక్షయ తృతీయ రోజు మీ ఆవిడకి తాళి కట్టండి. వీలైతే కొత్తగా ఒక నల్లపూసల దండ మీ ఆవిడకి మెడలో కట్టండి. నల్లపూసలు లేకపోతే పసుపు తాడైనా మీ ఆవిడకి కట్టండి. ఎందుకోసం అంటే 7వ స్థానంలో గురువు వస్తే మనతో ఉన్నటువంటి మన యొక్క సహచరుల వల్ల కూడా మనకు అదృష్ట యోగం సిద్ధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ ఆవిడకి మంగళసూత్రాలు మళ్ళీ కట్టండి. ఏం పర్లేదు, దాంట్లో నష్టమేం లేదు. దేవుడికి ప్రతిరోజు పెళ్లి చేస్తాం. లేదంటే శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారికి కళ్యాణం చేయించండి. అక్షయ తృతీయ రోజు వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించండి. సో కళ్యాణ సేవలు చేయించి మీ అదృష్టాన్ని ప్రయత్నం చేసుకోండి. నేను ఇందాక ఎవరికి తులారాశి వాళ్ళకి ఒక ట్రిక్ చెప్పాను.
మళ్ళీ మీకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తులారాశితో ఒకసారి రాశిఫలాలు చూడండి. సింపుల్ చెప్తున్నాను. మీది డిజిటల్ కార్డ్ చేసుకోండి. స్టార్టప్ వైపు ప్రయత్నాలు చేయండి. గవర్నమెంట్ కూడా లోన్ ఇస్తుంది. సో ముద్రా లోన్స్ వస్తున్నాయి. దాని వైపుకి వెళ్ళి ఒక బ్యాంక్ మేనేజర్ని పరిచయం చేసుకొని అసలు ఈ ముద్రా లోన్స్ అంటే ఏంది, మీరు ఏమేం చేసుకోవాలి, ఏం కథ అని చూసుకొని స్టార్టప్ బిజినెస్ చేయండి. చేస్తే తప్పకుండా మీకు మంచి సంపద కలిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారు కాన్సన్ట్రేషన్ చేయాల్సిన వ్యాపారాలు ఏంటంటే వస్త్ర వ్యాపారం చేయండి. రెడీమేడ్ క్లాత్స్ వస్త్ర వ్యాపారం చేయండి. ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్ వ్యాపారాల మీద చూడండి. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, మార్కెటింగ్, ఏజెన్సీస్, డిస్ట్రిబ్యూషను, ప్యాకింగు, అలాగే ప్లాస్టిక్ వస్తువులు కానివ్వండి, క్యాటరింగ్ కానివ్వండి, లేదంటే ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ కానివ్వండి, ఇలా ఏదైనా సరే పని బిజినెస్ చేయండి. ధనుసు రాశి వారికి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే బిజినెసే చేయండి. లేదంటే ఇగో మా సుమన్ టీవీ మొదలు స్టార్ట్ అయింది, నా 8 కెమెరాల నుంచి 12 సిస్టమ్ల నుంచి స్టార్ట్ అయింది సుమన్ టీవీ. మీరు కూడా స్టార్ట్ చేయండి, ఎదగొచ్చు. ప్రోగ్రెసివ్ వైపు ఉంటుంది, మీడియా ప్రోగ్రెసివ్ వైపు కూడా ధనుసు రాశి వారికి ఉంటుంది. ప్రయత్నాలు చేయండి. మరి వీరికి ఇంకా మంచి జరగాలంటే ఏమైనా పరిహారాలు గురువుగారు? పరిహారం ప్రధానంగా చేయాలి అని అంటే ధనుసు రాశికి గురువే అధిపతి కాబట్టి, మీ రాష్ట్రాధిపతి సప్తమంలో వచ్చాడు కాబట్టి ప్రతి గురువారము తప్పకుండా శ్రీ దత్తాత్రేయ స్వామి దేవస్థానానికి వెళ్ళడము, దత్త మంత్రము, దక్షిణామూర్తి మంత్రం చదవడము, అదేవిధంగా అక్షయ తృతీయ ఏప్రిల్ 30వ తారీఖు నాడు కుబేర సంపుటి యంత్రాన్ని ప్రసాదంగా స్వీకరించండి. మహాలక్ష్మి యాగం చేయండి. అంత అద్భుతాలు జరుగుతాయి. ధనుసు రాశి వారికి 12 ఏళ్ల తర్వాత సప్తమ గురువు వస్తాడు. అదృష్టం వస్తుంది. మీ భార్యను మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.